కొంతమందికి వ్యాధులు, బాధలు, బలహీనతలు వచ్చినప్పుడు మనసులు కరుగుతాయి. అన్ని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, 4 చేతులు, డబ్బులు ఉన్నప్పుడు, తినటానికి భోజనం ఉన్నప్పుడు, ఉండటానికి స్థితిగతులు ఉన్నప్పుడు, ఆదివారం లేదు, శనివారం లేదు, బుధవారం లేదు, లక్షవారం లేదు, ఆల్ నైట్ ప్రార్థన లేదు, ఏ ప్రార్థన లేవు. కారణం ఏమిటంటే మనస్సు కుదరదు. వారికి మనస్సు కుదరదు. మనస్సు కుదిరితే ఎన్నో పరిచర్యలండి, ఎన్నో పరిచర్యలు. షోలమితి ప్రార్థన ప్రాంగణము నుండి బయలుదేరిన పరిచర్యలు. ఆత్మీయ తల్లిదండ్రులు నీకు చెప్పిన మాటలకు నీకు మనస్సు కుదరట్లా. ఎక్కడండి కుదరట్లేదు? పగలంతా ఆటకి వెళ్ళామండి, ఎక్కడండి కుదరట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ చూడండి, ఆమె రాయబడిన మాట, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందట. హల్లెలూయా. నీకెందుకు కుదరటం లేదు? అక్కడ అంటుంది నయోమి, అమ్మా ఇల్లు లేదమ్మా, ఇల్లు లేకపోయినా పర్వాలేదు అమ్మా, సరైన వస్త్రం నీకు ఇవ్వలేనమ్మా, వస్త్రం ఇవ్వకపోయినా పర్వాలేదు అమ్మా, నీ కొరకు మంచిగా భోజనం పెట్టలేను, ఏమి లేకపోయినా పర్వాలేదు అమ్మా, నాకు కనీసం 1 సెంటు భూమి కూడా లేదమ్మా, అయినా లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా నీలో ఉన్న దేవుడు నాకు కావాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాము.